15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదండి. మీ ఎక్స్పీరియన్స్‌లో మీరు ఎలాంటి వాళ్ళలో ఈ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువగా చూస్తున్నారు? నేను విన్నది ఏంటంటే లేడీస్‌లో ఎక్కువగా వస్తుంది ఈ ప్రాబ్లమ్ అని. నిజమేనా? నిజమేనండి. సో మగవాళ్ళని ఆడవాళ్ళని కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళలో ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ 2 to 3 టైమ్స్ హయ్యర్. కానీ ఇంతకుముందు ఓల్డ్ సేవింగ్ ఉండేదన్నమాట. ఫేర్, ఫిమేల్, 40, ఫర్టైల్ అని ఇలా ఒక 5 ఇయర్స్ చెప్పేవాళ్ళు అనమాట. సో ఫేర్గా ఉండే ఆడవాళ్ళు, 40 ఇయర్స్ ఉండేవాళ్ళు, ఫర్టైల్ ఫీమేల్స్, బాగా ఫ్యాటీగా ఉండేవాళ్ళు, వీళ్ళలో ఈ స్టోన్స్ ఎక్కువ వస్తాయి అనేది పాత సేయింగ్ అనమాట. ఇప్పుడు మారిపోయింది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఒబెసిటీ యొక్క లెవెల్స్ చాలా ఇంక్రీజ్ అయ్యాయి. దాంతోపాటు సెడెంటరీ లైఫ్ స్టైల్, తినే ఫుడ్లు ప్రాసెస్డ్ ఫుడ్స్, సో ఇలాంటివన్నీ కారణాల వల్ల మగవాళ్ళలో వస్తున్నాయి. ఓన్లీ 40 ఇయర్స్కే ఇంతకు ముందు చూసే ఈ ప్రాబ్లమ్స్ ఇప్పుడు 20 ఇయర్స్ 25 ఇయర్స్ వాళ్ళలో చూస్తున్నాము. ఓకే, ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఫర్నిచర్ బౌండ్ కూర్చొని ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు జాబ్స్ సెడెంటరీ జాబ్సే ఉంటున్నాయి, సిట్టింగ్ జాబ్స్. సో వీటన్నిటి వల్ల ఇంతకు ముందు కేవలం ఒక సబ్సెట్ ఆఫ్ పాపులేషన్లో మాత్రమే చూసే ఈ ప్రాబ్లం ఇప్పుడు చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం అన్నమాట. ఎంత ఎక్కువగా అంటే మీరు స్కాన్ చేస్తే ఒక 100 మందికి స్కాన్ చేస్తే ఆల్మోస్ట్ 15%, 10 to 15% మందిలో మనము గాల్ స్టోన్స్ నోటీస్ చేయగలం.